హాయ్నా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఉందానా? లేదన్నా, ఒకరోజు టైం ఇవ్వండి అన్న, మొబైల్ తెప్పిస్తా. లేనప్పుడు ఇంత పెద్ద షాపులు ఎందుకే మీకు? బయటను గొప్పలు చెప్పుకుంటారు, పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటారు, ఇక్కడ చూస్తేనే ఏముండవు. అచ్చా, ఏం మనుషులున్నారా? ఏం షాపులు నడిపిస్తున్నారా ఏమో. అన్నా లాస్ట్ ఇచ్చి రేట్ అయిపోన్నా. అన్న చాలా తక్కువ చేసినా, నాకు వచ్చిన రేటుకే నీకు ఇస్తున్నా. ఈ ఫోన్ మీద ఎంత లాభం వస్తుందో మాకు తెలియదా భయ్యా? లాస్ట్కి ఇస్తావా ఇవ్వవా? అర్థం చేసుకోండి అన్న. ఉంచుకో అన్న, మీ ఒక్క షాపే ఉందా? ఇలాంటి షాపులు 10 షాపులు ఉన్నాయి. అన్న ఇదిగో అన్న, మంచి క్వాలిటీ ఐటమ్, ఒరిజినల్ కంపెనీ, 599 రూపీస్ ఉంటుంది. అన్నీ డూప్లికేట్ మాలే, మాకు తెలియదే ఏంటి? ఏందన్నా నువ్వు, ఇది డూప్లికేట్ కాదన్నా, మంచి బ్రాండ్ అన్నా. మాకు తెలియదే ఏంటి? ఇప్పుడు రోజుల్లో ఎవరు ఒరిజినల్ అమ్ముతలేరు. అరే మామ, పెద్ద షాప్ పెట్టిన మస్తు గిరాకీ అవుతున్నట్టుంది కదా. అరే ఏం నడుస్తుందిరా, షాప్లో లేనివన్నీ అడుగుతారు, డూప్లికేట్ ఐటమ్స్ అంటారు, సగం రేట్కే ఫోన్ ఇయ్యమని అడుగుతారు, మళ్ళా కావాలని షాప్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మావ, బయట నలుగురికి మంచి సర్వీస్ ఇవ్వాలని చూస్తాం కానీ నమ్మక ద్రోహం చేయాలని చూడంరా. నాలాగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళందరి పరిస్థితులు ఇలానే ఉంటాయి. కస్టమర్ ఒక మాటని వెళ్ళిపోతాడు, కానీ ఆ మాటతో రోజంతా నిశ్శబ్దంగా బాధపడుతుంటాం.